భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఒరిస్సా నుండి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 43 లక్షల రూపాయలు విలువ చేసే 86 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దమ్మపేట వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయితో వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 5గురిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ గంజాయి రవాణాపై పోలీసులు మరింత నిఘా పెట్టారు. చెకింగ్ చేస్తుండగా పాల్మంచ వైపు నుంచి ఒక ఇన్నోవా వెహికల్ వచ్చింది. పోలీస్ వాళ్ళని చూసి స్లో చేస్తూ ఆపినట్టే ఆపి మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని పోలీస్ వాళ్ళు వేగంగా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది. వెహికల్ చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది. వేరియేషన్ గురించి ప్రశ్నిస్తుందంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా గాంజా డిక్కీలో ఉన్నట్టుగా చెప్పారు. వాళ్ళ కన్ఫెషన్ మీద దాని చెక్ చేయడం దాంట్లో ఒక 80 కేజెస్ గాంజా దొరికింది. సుమారు ఇది 42 లక్షల వరకు ఖరీదు చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఈ గాంజా ఎక్కడి నుంచి చేస్తుండ్రు ఏంటనేది వాళ్ళు తెలుసుకున్నట్టయితే ఇక్కడ మూతగూడెం ఒరిస్సా రాష్ట్రం ఏఓబి ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో తీసుకొస్తున్నట్టుగా తెలిసింది. అక్కడి నుంచి